చంద్రబాబు ప్రపంచ మోసగాడు అయితే లోకేష్ ఆల్ ఇండియా మోసగాడని, పవన్ కళ్యాణ్ ఆంధ్ర మోసగాడంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కొరిటపాడు వైఎస్ విగ్రహం నుంచి లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఎస్ రత్నం, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. డీఎస్సీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వైసీపీ యత్నించింది. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేశామంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. డీఎస్సీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే మంత్రి లోకేష్ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. తనపై, తన కుటుంబంపై దాడి జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదన్న అంబటి వచ్చే నెల 29న వినతి పాదయాత్రను తన ఇంటి నుంచి డీజీపీ కార్యాలయం వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒకరు సూపర్ 6 ఇస్తానని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు, యువగలం ఇస్తానని యువగలం పాదయాత్ర చేశాడు. డిప్యూటీ సీఎం అవలా, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు నారా లోకేష్ గారు. ఆల్ ఇండియా మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు పాప, సినిమా యాక్టర్, మన లోకేష్ గారి బ్రదరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నాడు, 30,000 మంది మహిళలు ఉమెన్ ట్రాఫిక్ కిందకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అని మోసం చేశాడు. ఇది ఒక మోసగాడు, ఆంధ్ర మోసగాడు. 3 మోసగాళ్ల పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయిపోయింది. 2 సంవత్సరాలకే కూటమి పని గోవిందా గోవిందా, కూటమి పని అయిపోయింది. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా దబాయింపులు. సూపర్ 6 చేసేసాం, ఎవరైనా చేయలేదంటే వాళ్ళ నాలుగు మందం అంట. చంద్రబాబు నాలుగు మాత్రం బలే పలసన, చెప్పిన అబద్ధం చెప్పకుండా ఉంటాడు. పోయినసారి చెప్పాడు రైతు రుణమాఫీ అని చెప్పాడు, దాన్ని ఎగ్గొట్టాడు. ఇవాళ సూపర్ 6 అన్నాడు, దీన్ని ఎగ్గొట్టాడు. ప్రపంచ మోసగాడు ఎవరు? చంద్రబాబు ప్రపంచ మోసగాడు. ఇవాళ డిఎస్సి చూశారుగా మీరు. మాట్లాడితే లోకేష్ గారు వచ్చి మాట్లాడతాడు. ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి గారు వెళ్ళడు, ఇండస్ట్రీ మినిస్టర్ వెళ్ళడు, ఆయన వెళ్తాడు. వెళ్ళి పిచ్చివాగులు వాగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిచ్చి మాటలు మాట్లాడతాడు. డిఎస్సి సంగతి ఏంటంటే డిఎస్సి సంగతి మాట్లాడు ఆయన మహానుభావుడు. డిఎస్సి సంగతి మాట్లాడు, ఎందుకంటే ఆయన శాఖే. మొత్తం కొట్టేశాడు డబ్బులు. లోకేష్ లవ్ క్యాష్, ఒక్కొక్క ఉద్యోగానికి 30 లక్షలు 20 లక్షలు కాజేశాడు. బ్యాగులు సర్దుకున్నాడు. ఇవాళ మాట్లాడమంటే ఆయన అధికారుల చేత మాట్లాడిస్తున్నాడు. ఇలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఈ రోజున 2 సంవత్సరాల కంప్లీట్ చేసుకున్న రాక్షస పరిపాలనకి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హింసా రాజకీయాలు, మరి సంక్షేమ పథకాలు పేరు చెప్పి జరిగిన దోపిడీని ప్రశ్నించడానికి ఈ రోజున ఈ కార్యక్రమం తలపెడితే, మరి పోలీసులతోటి ఈ కార్యక్రమాన్ని ఆపాలని చూసడం అనేది మరి ముఖ్యమంత్రి గారికి తగదు. ఏదైనా ఉంటే మీ సంక్షేమ పథకాలని మీరు చెప్పుకోవచ్చు. యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా మరి మాకు హక్కు ఉంది. 2 సంవత్సరాల్లో జరిగిన లోటుపాట్లన్నీ మరి ఏదైతే
మేనిఫెస్టో ఇచ్చారో, ఏదైతే ఎలక్షన్కు ముందు వాగ్దానాలు చేశారో వాటన్నిటిలో కనీసం 25% కూడా కంప్లీట్ చేయకుండా మరి ఏదో మాయ మాటలు చెప్పేసి ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ నగరాల్లో కానీ ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా లేరని మరి అందరూ ముక్తాకంఠంతో చెప్తుంటే ఈ రోజున తిరుపతిలో మరి అక్కడిక్కడ రాష్ట్రం అంతా కూడా ఏదో మరి ఉరగదీసినట్టుగా ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా సిగ్గుసేటుగా ఉంది. మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గత 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు మేము ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలకు మించి మేము చేశామని నిరూపించుకున్నాము. మరి ఏదో ప్రజలు ఇంకా ఏదో మాయం మాటలు నమ్మి కొత్తదనం ఉంటుంది కదా, ఇంకా ఏదో సంక్షేమం ఇవ్వబోతున్నారని మరి ఓట్లేస్తే ఈ విధంగా మోసపూరితమైన మాటలు చెప్పేసేసి ఈ రోజున ప్రజలందరిని కూడా మభ్యపెట్టేసేసి మరి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా చూడకుండా మరి ఈ విధంగా రాష్ట్రమంతా కూడా రాక్షస పాలన ఎక్కడ పట్టినా కానీ రాక్షస రాజ్యం మరి పోలీసు రాజ్యం ఏలుతుంది.